జై శ్రీరామ్ అందరికీ కూడా శుభ సాయంత్రం. రేపు జూన్ 15వ తారీఖు సోమవారము, మృగశిర నక్షత్రము. సోమవారము శివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. అలాగే మృగశిర నక్షత్రము సాక్షాత్తు పార్వతీదేవి యొక్క నక్షత్రము. అలాగే రేపు వచ్చేసి అధిక అమావాస్య. అంటే 3 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ యొక్క అధిక అమావాస్య అనేటువంటిది వస్తుంది. కనుక రేపు సోమవారము, అలాగే అమ్మవారికి ప్రీతికరమైనటువంటి మృగశిర నక్షత్రం, ఇవన్నీ కూడా కలిసి వస్తున్నాయి కనుక రేపు శివారాధన, శివునికి విశేషంగా అభిషేకం చేసుకున్న వారికి వారి ఇంట్లో ఉన్నటువంటి ఏ బాధలున్నా కూడా ఈతి బాధలన్నీ కూడా తొలగిపోయి అందరూ కూడా సంతోషంగా ఉంటారు. అలాగే రేపు సోమవారము ఏంటంటే పితృదేవతలకి అమావాస్య, అధిక అమావాస్య కనుక పితృదేవతలకి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. అలాగే పెద్దలందరికీ కూడా ఆ రోజు వాళ్ళ పేరును తలుచుకొని స్వయంపాక దానము ఇస్తే చాలా పుణ్యం కలుగుతుంది. అలాగే స్వయంపాక దానము, అలాగే పెద్దలకి సంబంధించినటువంటి ప్రీతికరమైనటువంటిది ఉదకుంభ దానము. అంటే ఒక రాగి చెంబులో నీళ్ళు పెద్దలకి దానం చేస్తే తమ యొక్క వంశం అంతా కూడా వృద్ధి చెందుతుంది. అలాగే సంతానం లేని వారికి, వివాహం కలిగిన వారికి, వాళ్ళందరికీ కూడా మంచిగా ఈ యొక్క అధిక అమావాస్య అనేటువంటిది ఎంతో విశేషమైనటువంటిది. అందరూ కూడా ఈ యొక్క అమావాస్యని సద్వినియోగం చేసుకుని ఉదయం అంతా కూడా శివారాధన చేసి సాయంత్రం పూట లలితా సహస్ర పారాయణం చేస్తే తమకి శత్రు బాధలు కానీ, అలాగే నరదృష్టి కానీ, నరఘోష కానీ, అలాగే తమ యొక్క ఇంట్లో ఉన్నటువంటి పీడలు ఏవైనా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే సోమవారము తెల్లవారుజామునే అందరూ కూడా నీటిలో స్నానం చేసేటప్పుడు కొంచెం కల్లు ఉప్పు వేసుకొని, కొంచెం పసుపు వేసుకొని ఆ నీటితో స్నానం చేస్తే మన యొక్క ఒంట్లో ఉన్నటువంటి చెడు శక్తి అంతా కూడా తొలగిపోతుంది. అలాగే శివారాధన విశేషంగా సోమవారము, అలాగే అమావాస్య, అలాగే అమ్మవారికి ప్రీతికరమైనటువంటి మృగశిర నక్షత్రం కనుక స్వామివారికి, శివుడికి విశేషంగా అభిషేకం చేసుకుంటే తమ యొక్క సత్ఫలితాలన్నీ కూడా కలుగుతాయి. అందరూ కూడా ఆయురారోగ్యంతో, అలాగే ధన సంపదలతో సమృద్ధిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. అందరికి కూడా రేపు ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. తమ యొక్క పితృదేవతల యొక్క అనుగ్రహం పొందడానికి స్వయం పాకదానం చేయండి. జై శ్రీరామ్.